హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీరా. ఈరోజు నేషనల్ స్పేస్ డే. భారతదేశం తన మొదటి జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని నేడు ఆగస్టు 23న జరుపుకుంటోంది. గత ఏడాది ఇదే రోజున భారత్ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చంద్రుని దక్షిణ ధ్రువంపై చంద్రయాన్ 3ని ల్యాండింగ్ చేయడంలో విజయవంతమైంది. జాతీయ అంతరిక్ష దినోత్సవం చంద్రయాన్ 3 మిషన్ నుండి విక్రమ్ ల్యాండర్ విజయవంతమైన ల్యాండింగ్ ను సూచిస్తుంది. ఈ ముఖ్యమైన విజయాన్ని పురస్కరించుకొని భారత ప్రభుత్వం అధికారికంగా ఆగస్టు 23ని జాతీయ అంతరిక్ష దినోత్సవంగా ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి ప్రయోగించిన చంద్రయాన్ 3 మిషన్ యొక్క విక్రమ్ ల్యాండర్ చంద్రుని ఉపరితలంపై శివశక్తి అనే ప్రదేశంలో సురక్షితమైన మృదువైన ల్యాండింగ్ చేసింది. చంద్రయాన్ 3 మిషన్ విజయం ఇస్రో భారతదేశానికి అంతరిక్ష రంగంలో ఒక చారిత్రాత్మక మైలురాయి. ఎందుకంటే చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతంలో అలా చేసిన ప్రపంచంలో భారతదేశం మొదటి దేశంగా, రోవర్ను విజయవంతంగా ల్యాండ్ చేసిన 4వ దేశంగా అవతరించింది. ఇకపోతే జాతీయ అంతరిక్ష దినోత్సవం 2024 యొక్క మెయిన్ థీమ్ ఏంటో కూడా ఈ వీడియోలో చూద్దాం. భారతదేశం అంతరిక్ష కథ గురించి కూడా తెలుసుకుందాం. ఇది సమాజంపై అంతరిక్ష పరిశోధన యొక్క విస్తృత ప్రభావాన్ని హైలైట్ చేస్తుంది. అలాగే అంతరిక్ష సాంకేతికతల్లో పురోగతి భూమిపై జీవన నాణ్యతను ఎలా మెరుగుపరుస్తుందో నొక్కి చెప్తుంది. ఈ రోజును జరుపుకోవడం వల్ల భారతదేశం అంతరిక్ష శాస్త్రం సాంకేతికతలను అభివృద్ధి చేయడానికి, అంతర్జాతీయ సహకారాన్ని ప్రోత్సహించడానికి తన నిబద్ధతను వ్యక్తం చేస్తోంది. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జాతీయ అంతరిక్ష దినోత్సవం వేడుకలు ఘనంగా జరగనున్నాయి. అన్ని ఈవెంట్లు ఇస్రో అధికారిక వెబ్సైట్, యూట్యూబ్ ఛానల్స్లో ప్రత్యక్ష ప్రసారం చేయబడతాయి. జాతీయ అంతరిక్ష దినోత్సవం అంతరిక్ష పరిశోధన ప్రాముఖ్యత గురించి అవగాహన, విద్యను ప్రోత్సహించడానికే ఒక వేదికగా కూడా పనిచేస్తుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్, SETMలో వృత్తిని కొనసాగించడానికి ప్రజలను నిమగ్నం చేయడం, భవిష్యత్తు తరాలను ప్రేరేపించేలా లక్ష్యంగా పెట్టుకోవడం, ఇలాంటివి ఇస్రో ఎన్నో ప్రయత్నాన్ని అయితే చేస్తోంది. ఇక్కడ మెయిన్గా చంద్రయాన్ 1 గురించి ఒకసారి తెలుసుకుందాం. ఈ ప్రయోగం భారత్ మొదటి మిషన్గా చంద్రయాన్ 1 అక్టోబర్ 22న 2008లో ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటలోని SDSC షార్ నుంచి విజయవంతంగా ప్రారంభించారు. ఈ మిషన్ నవంబర్ 10న చంద్రుని కక్షలోకి విజయవంతంగా ప్రవేశించింది. ఈ మైలురాయిని సాధించిన 5వ దేశంగా భారత్ గుర్తింపు తెచ్చుకుంది. నవంబర్ 14న చంద్రుని దక్షిణ ధ్రువం వద్ద ఉన్న షాక్లిటన్ క్రేకెట్ సమయంలో మూన్ ఇంపాక్ట్ ప్రాబ్ MIP ఢీకొనడంతో చంద్రుడిపై విజయవంతంగా దిగిన 5వ దేశంగా భారత్ అవతరించింది. ఈ మిషన్ 2 సంవత్సరాల పాటు కొనసాగాల్సి ఉంది. అయితే ఆర్బిటర్లో సంబంధాన్ని కోల్పోయింది. ఈ నేపథ్యంలో ఈ ప్రయోగాన్ని 28 ఆగస్టు 2009న ముగించినట్లు అధికారికంగా ప్రకటించారు. చంద్రయాన్ 2 గురించి ఒకసారి చూసుకుందాం. చంద్రయాన్ 1 మిషన్ విజయవంతం అయిన తర్వాత 2019 జూలై 22న చంద్రయాన్ 2ని ప్రయోగించారు. కక్షను పెంచే విన్యాసాలు, చివరకు ట్రాన్స్లూనర్ ఇంజెక్షన్ తర్వాత చంద్రయాన్ 2 ఆగస్టు 20న చంద్రుని కక్షలోకి ప్రవేశించింది. అయితే సెప్టెంబర్ 6న చంద్రుని ఉపరితలంపైకి దిగుతున్న సమయంలో క్రాష్ ల్యాండింగ్ తర్వాత ల్యాండర్తో సంబంధం కోల్పోయింది. ఇప్పుడు చంద్రయాన్ 3 గురించి ఒకసారి చూసుకుందాం. గతేడాది జూలై 14న చంద్రయాన్ 3ని విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టారు. మొదటి రోజు మొదటి కక్షను పెంచే విన్యాసాలను కూడా విజయవంతంగా ప్రదర్శించారు. ఆగస్టు 2023న ట్రాన్స్లూనర్ ఇంజెక్షన్ విజయవంతంగా పనిచేసింది. ఆగస్టు 5న చంద్రయాన్ 3ని చంద్రుడి కక్షలోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. ఆగస్టు 17, 2023న ల్యాండర్ మాడ్యూల్ ప్రొఫెషనల్ మాడ్యూల్ నుంచి విజయవంతంగా వేరైంది. ఆగస్టు 23న సాయంత్రం 6:04 గంటలకు చంద్రయాన్ 3 ల్యాండర్ ల్యాండింగ్ కోసం లక్ష్యంగా పెట్టుకున్న 4.1 కిలోమీటర్ల విస్తీర్ణంలోకి మధ్య భాగానికి తాకింది. ఆ పాయింట్కి 300 మీటర్లు అంటే 985 అడుగులు దూరంలో ల్యాండర్ ల్యాండ్ అయింది. అయితే ఇలాంటి విజయవంతమైన సంఘటన మనకు ఇస్రో అందించింది కాబట్టి ఈరోజు మన భారతదేశం అంతా కూడా నేషనల్ స్పేస్ డేగా డిక్లేర్ చేసింది. చంద్రయాన్ 3 విజయవంతం అవడంతో ఇలాంటి మరికొన్ని కొత్త
సాంకేతిక విలువలతో మరికొన్ని సైంటిఫిక్గా కొన్ని తెలుసుకోవడం కోసం మరికొన్ని శాటిలైట్లు అయితే ఇంకా తయారవుతూ ఉన్నాయి. అవి కక్షలోకి వెళ్తూనే ఉన్నాయి. అట్ ద సేమ్ టైం మరొకసారి ఇస్రోకి కంగ్రాచులేట్ చేస్తూ మరిన్ని వీడియోస్ కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్డ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీరా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.